హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జెన్యూన్ మరియు మంచి రివ్యూస్ మరియు వీడియోస్ని అయితే పొందండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరైతే హర్రర్ ఫిల్మ్లో అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ని, సైకో థ్రిల్లర్ జానర్ని ఇష్టపడే వాళ్ళైతే మీ ఒక మూవీని వచ్చేసి సజెస్ట్ చేస్తాను. మీరు మామూలుగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వీడియోస్ అయితే చూసుంటారు. మీరు ఈ వీడియోని చూడండి, ఈ మూవీస్ని అయితే చూడండి, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారని అయితే ఆ మూవీ చూస్తారు. కానీ దాంట్లో ఎటువంటి మీకైతే థ్రిల్లర్ ఫీలింగ్ అయితే రాదు. తర్వాత చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ నేనైతే అలా చేయను. మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీని అయితేనే నేను ఇప్పుడు సజెస్ట్ చేయబోతున్నాను. ఆ మూవీ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అయితే అయితారు. సో, అప్పుడు మీరు నా వీడియోస్ లైక్ చేయడానికి మీకు అప్పుడు టైం ఉండదు. సో, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి. నేనైతే ఆ మూవీ చూసిన తర్వాత మీరు ఏమాత్రం ఇంప్రెస్ కాకపోయినా, డిసప్పాయింట్ అయినా ఖచ్చితంగా నన్ను అయితే తిట్టండి. నేనైతే ఏం ఫీల్ అవ్వను. సో, ఇప్పుడు నా మూవీ అయితే చెప్పబోతున్నా. ఆ మూవీ పేరు వచ్చేసి 'జీపర్స్ క్రీపర్స్'. ఇది హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ. తెలుగులో అయితే ఉంది. 2001లో అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి ఒక సైకో థ్రిల్లర్ మూవీ. దీని స్టోరీ వచ్చేసి ఏమంటే ఇద్దరు లవర్స్ వచ్చేసి లాంగ్ డ్రైవ్‌కి అయితే పోతారు. లాంగ్ డ్రైవ్ పోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద ఒక హంటర్ ట్రక్ అయితే వస్తుంది. హంటర్ ట్రక్ వచ్చి వాళ్ళకైతే డాష్ కొడుతుందనమాట. వాళ్ళు ఎంతకీ వీళ్ళకొచ్చేసి సైడ్ ఇద్దాము ఓవర్‌టేక్ చేయరా అని వాళ్ళ హంతకుడు చెప్తే వాడైతే అసలు ఓవర్‌టేక్ చేయరు. వీళ్ళు కావాలని కవ్విస్తాడనమాట. డాష్ కొడుతూ ఉంటాడు. ఇంక వీళ్ళైతే ఆల్మోస్ట్ మేమైతే చచ్చిపోతాం. వీడైతే మమ్మల్ని ట్రక్‌తో గుద్ది చంపేస్తాడని ఫిక్స్ అయ్యేటప్పుడు వాడైతే ముందుకైతే వెళ్ళిపోతాడు. వాళ్ళేం చేస్తారు, హమ్మయ్య! బతుకు జీవుడా వీళ్ళైతే విడిచిపెట్టాలి లేకపోతే ఇప్పుడు చచ్చేవాళ్ళం అని హీరో, హీరోయిన్స్ అయితే మాట్లాడుకుంటారు. సో, అలా వెళ్తూ ఉంటే వాళ్ళకొక పాడుబడిన చర్చ్ అయితే కనిపిస్తుంది. ఆ పాడుబడిన చర్చ్ దగ్గరే వాళ్ళకి డాష్ కొట్టిన ఆ ట్రక్ అయితే ఉంటుంది. ఆ ట్రక్‌లో నుంచి కూడా హంతకుడు ఏం చేస్తాడంటే కొన్ని శవాలను తీసుకొని ఒక పైప్‌లో అయితే మ్యాన్‌హోల్‌లో అయితే ఏస్తాడు. సో, వాళ్ళైతే అది గమనిస్తారు. అది గమనిస్తుంటే వాడు హంతకుడొచ్చేసి వీళ్ళని చూస్తాడు ఆ కిల్లర్. సో, వీడు మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతాడు. వాళ్ళు ఫాలో అయ్యి మళ్ళీ వాళ్ళు పారిపోతుంటారు. మళ్ళీ వాళ్ళ ట్రక్ తీసుకొని డాష్ కొడుతూ ఇంక ఆల్మోస్ట్ ఈసారి చచ్చిపోయి వీళ్ళని కంపల్సరీ చంపేస్తాడు అనుకుంటా. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, వీళ్ళనైతే మనం ఓవర్‌టేక్ చేయలేము. వీడు మమ్మల్ని చంపేస్తాడు. పొలాల్లోకి వెళ్ళు అంటాడు. సో, వీడు పొలాల్లోకి వెళ్తాడనమాట. సో, వెళ్ళిన తర్వాత ఇంకా వాడైతే అలాగే వెళ్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ హమ్మయ్య! మనం మళ్ళీ తప్పించుకుందాం అనుకుంటే వాడు ఏం చేస్తాడంటే అసలు వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడని ఆ హీరో అనుకుంటాడు. వాడక్కడ ఏం చేస్తున్నాడు? అసలు అక్కడ వాడు మ్యాన్ హోల్‌లో పారేసిన వస్తువులేంటి అనుకోని వాడికొక మనం వెళ్లి అక్కడ చెక్ చేద్దామంటది. అప్పటికి హీరోయిన్ అంటుంది, "వద్దు వాడు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. ఇప్పుడైతే మనం ప్రాణాలతో పడిపోయాం. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ వస్తే గిన మమ్మల్ని కావాలంటే ఖైమా చేసుకొని తింటాడు. మనకు అవసరం లేదంటుంది." వీడు తీటెక్కువనమాట. లేదు వెళ్లి చూద్దాం అనుకోని అక్కడికి వెళ్లి వాడైతే ఆ మ్యాన్ హోల్ చర్చ్ దగ్గర వెళ్లి ఆ మ్యాన్ హోల్‌లో అయితే దిగుతాడు. సో, అక్కడ వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడు? అక్కడ ఏం పరిస్థితులున్నాయి అక్కడ అన్నమాట మనకు ట్విస్టు. తర్వాత అది మీకు చెబితే మీకైతే ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళొచ్చేసి పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీస్ కంప్లెయింట్ చేద్దామని అయితే వెళ్తారు. కానీ అక్కడ 100 అయిన క్రిమినల్‌కొచ్చేసి ఏముంటుందంటే ఒక సైంటిఫిక్ ఒక పవర్ ఉంటది. ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళ మ్యాన్ హోల్‌లోకి వచ్చిన వాడు ఎవడో వాడైతే ఆ మట్టిని చూసి పగబడతాడనమాట. మట్టిని చూసి కనిపెడతాడు. సో, వాడిని వెతుక్కుంటూ వీడిని చంపేద్దాం అనుకుంటాడు. వాడైతే సైకో థ్రిల్లర్ అయితే వస్తాడు. హంటింగ్ అయితే చేస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సాగుతుంది. అసలు సైకో థ్రిల్లర్ ఎవడు? వాడు ఎందుకు చంపేస్తున్నాడు? వీడు హీరోని కాపాడుకుంటాడా? లేదా హీరోయిన్‌ని? అసలు వీడు హంతకుడు హీరోని ఏం చేస్తాడు? వాళ్ళు అడ్డుపడిన పోలీసులతో వీడు ఎలా పోరాడాలో చూడడానికి చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఆ మూవీ ఇస్తుంది. ఖచ్చితంగా మీరైతే చూడండి. ఒంటరిగా చూస్తే మాత్రం ఈ మూవీని అయితే మీరు చాలా ఖచ్చితంగా అయితే భయపడతారు. ఇదైతే నాదైతే గ్యారంటీ. ఒకవేళ మూవీ చూసిన తర్వాత మీరు భయపడకుంటే ఖచ్చితంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు నమ్మకండి. ఖచ్చితంగా మీరైతే ఈ మూవీని అయితే ఎక్స్‌పీరియన్స్ చేయండి. సైకో థ్రిల్లర్, హర్రర్ ప్రియులకైతే ఈ మూవీ అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కాబట్టి మీరైతే ఈ మూవీ అయితే చూడండి. మూవీ నేమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 'జీపర్స్ క్రీపర్స్'. ఇదొచ్చేసి 2001లో రిలీజ్ అయింది. తర్వాత దీని యొక్క సీక్వెల్స్ ఇదే సీరీస్‌లో 2022లో వచ్చేసి 'జీపర్స్ క్రీపర్స్' అని రీబార్న్ అని పార్ట్ 2 కూడా వచ్చింది. నేనైతే దాన్ని చూశాను. బట్ అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. బట్ పార్ట్ 1 వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే ఒంటరిగా అయితే చూస్తే ఖచ్చితంగా మీరైతే భయపడతారు. నాదైతే 100% గ్యారంటీ. సో, ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా కామెంట్ సెక్షన్‌లో మీకు ఏవన్నా సినిమాల గురించి కావాలని చెప్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనిస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో వచ్చేసి నాకు కామెంట్ చేసి ఈ మూవీ యొక్క లింక్ అయితే చెప్తాను. లేకుంటే ఈ మూవీ ఎక్కడ దొరుకుతుందో కూడా నేనైతే చెప్పగలను. ప్లీజ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.